రాథోడ్, అమర్ ఇద్దరు బట్టల బ్యాగు పట్టుకొని ఆశ్రమం లోపలికి వస్తూ ఉంటారు. అప్పుడే రాజుగారు ముందుగానే చూసేసి, అమ్మో, అమరేంద్ర సార్ ఇలా నేరుగా ఆశ్రమానికే వచ్చేసారేంటి? వెంటనే బాగి మేడం గారికి చెప్పాలి అని పరుగులు పెడుతూ అన్నం తింటున్న గదిలో ఉన్న బాగి దగ్గరికి వెళ్తాడు. అమ్మా అమ్మా, నువ్వు కాసేపు ఈ రూమ్లోనే ఉండాలి, బయటికి రాకూడదమ్మా అని రాజుగారు చెప్పడంతో, ఏమైంది బాబాయ్ గారు అని బాగి అడుగుతూ ఉంటుంది. అమరేంద్ర సార్ గారు వచ్చారమ్మా అని చెప్పడంతో బాగి చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది. ఒక్కసారిగా లేచి నిలబడి, ఆయన ఇక్కడికెందుకు వచ్చారు బాబాయ్ గారు అని టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే, రేపు సంక్రాంతి పండగ కదమ్మా, పిల్లలందరికీ కొత్త బట్టలు ఇవ్వడం కోసం వచ్చినట్టున్నారు అని రాజుగారు చెప్తూ ఉంటే, అమర్ పిల్లలందరికీ కూడా కొత్త బట్టల కవర్లని ఇస్తూ ఉంటారు. పిల్లలందరూ థ్యాంక్ యూ అంకుల్ అంటూ చాలా సంతోషంగా తీసుకుంటూ ఉంటే, వాళ్ళ సంతోషాన్ని చూసి అమర్ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక్కడ బాగి ఏమో చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోతూ వెంటనే ఆయన్ని చూడాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇక బాగి పరుగులు పెడుతూ కిటికీ దగ్గరికి వచ్చి, అమర్ ఎప్పుడెప్పుడు వస్తాడా చూద్దామా అని వెయిట్ చేస్తూ ఉంటుంది. పిల్లలందరికీ బట్టలు ఇచ్చేసిన తర్వాత అమర్, రాథోడ్ ఇద్దరు బయటికి వస్తారు. అప్పుడే కిటికీ దగ్గర ఉన్న బాగి అమర్ని తదేకంగా చూస్తూ సంతోషపడుతూ ఆనంద బాష్పాలని కారుస్తూ ఉంటుంది. అయితే అమర్ మనసుకి బాగి చూస్తుందని ఎక్కడో అర్థమైపోయి చుట్టూ చూసుకుంటూ వెతుకుతూ ఉంటాడు. కరెక్ట్గా బాగి నిలబడి చూస్తున్న విండో దగ్గరికి రాగానే అమర్ ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా అలా ఆగిపోయి బాగిని గుర్తు చేసుకుంటూ ఉంటాడు.